ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అదేవిధంగా ఫిర్యాదులు స్వీకరించి ఈ రాష్ట్రంలో కేసుల మీద అదుపు చేయడానికి అసలు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా? నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకొని ఇంటెలిజెన్స్ని పటిష్టపరుచుకొని వీటన్నిటిని నివారించడానికి అసలు పోలీసు యంత్రాంగానికి ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా? అటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఇలాంటివి నివారించడానికి పోలీసు యంత్రాంగం చేసినటువంటి ప్రయత్నం ఏంటి? నిజంగా నివారించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఆ శ్రద్ధే ఉంటే ఈరోజు ఎందుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇన్ని నేరాలు జరుగుతున్నాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. నిజాయితీగా గుండె మీద చేసుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద, ఈ రాష్ట్రంలో చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద ఇవి ఎలా అరికట్టాలి అని చెప్పి ఒక్క సమీక్ష అయినా సరే నిజాయితీగా చేశారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎవ్వరికీ కూడా రక్షణ లేకుండా పోయింది. కేవలం మీ ప్రభుత్వంలో రాజకీయ కక్షలు, అక్రమ కేసులు, అక్రమంగా జైల్లో పెట్టడం, కూటమి పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ప్రతిపక్షాలనే ఉండకూడదు, మాట్లాడే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు, గట్టిగా ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు పెట్టడం, జైల్లో పెట్టడం, ఐపీఎస్ల మీద కేసులు పెట్టేస్తారు, ఐఏఎస్ల మీద కేసులు పెట్టేస్తారు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టేస్తారు, మీడియా వ్యవస్థల మీద కేసులు పెడతారు, ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతారు. అంటే ప్రతిపక్షం ఉండకూడదు, ప్రతిపక్ష మీడియా ఉండకూడదు, అసలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు, మిమ్మల్ని నిలదీయకూడదు, మీ ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పుల్ని ఎవరూ కూడా ప్రశ్నించకూడదు. ఇది ఎలా ఉంది అని అంటే ఒక ఆటవిక పాలనని ఈరోజు అద్దం పడుతుంది. ఒక ఆటవిక రాజ్యానికి, ఒక ఆటవిక పాలనకి అద్దం పడుతుంది.